ఐసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు ప్రత్యేక దర్యాప్తు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. జగన్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన కొందరు పోలీస్ అధికారుల సహకారంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 3 సార్లు నోటీసులు ఇచ్చినా హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఆచూకీ కోసం సిట్ అధికారులు 2 రోజులుగా హైదరాబాద్లో మకాం వేసి సోదాలు చేపడుతున్నారు. 2వ రోజు తనిఖీల్లో భాగంగా మంగళవారం రాజ్ కసిరెడ్డి భార్యకు సోదరి అయ్యే మేఘనారెడ్డి, ఆమె తల్లి సుజాతారెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేశారు. ఈ కంపెనీ ద్వారా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు సిట్ సేకరించింది. మరోవైపు కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి, ఆమె సమీప బంధువు తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఆర్ఏటి ఆసుపత్రిలోనూ అధికారులు సోదాలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు సమాచారం. నిందితుడి కుమార్తె ఇషానీ పేరుతో నిర్వహిస్తున్న ఈడీ క్రియేషన్స్ లావాదేవీలపైన కూపీ లాగిన సిట్ మంగళవారం రాత్రి వరకు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాజ్ కసిరెడ్డి కోసం గాలిస్తున్న సిట్ అధికారులకు అతని తల్లిదండ్రుల ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి నిందితుడి తండ్రి ఉపేందర్ రెడ్డిని ప్రశ్నించారు.